టెలి కమ్యూనికేషన్ చట్టంలోని కొన్ని సెక్షన్లు అమల్లోకి వచ్చే తేదీని జూన్ 26, 2024గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ ద్వారా కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 చట్టం లోని సెక్షన్ 1లోని సబ్ సెక్షన్ 3 ద్వారా అందించబడిన అధికారాలకు అనుగుణంగా అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం చట్టంలోని క్రింది సెక్షన్లు నియమించబడిన తేదీ నుండి అమల్లోకి వస్తాయి. సెక్షన్లు 1, 2, 10 నుండి 30, 42 నుండి 44, 46, 47, 50 నుండి 58, 61 మరియు 62 వరకు. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 44 ఆఫ్ 2023 లోని సెక్షన్ 1లోని సబ్ సెక్షన్ 3 ద్వారా అందించబడిన అధికారాలను వినియోగించుకుంటూ సెక్షన్ల నిబంధనల ప్రకారం జూన్ 26, 2024 తేదీని కేంద్ర ప్రభుత్వం ఇందుమూలంగా నియమిస్తుంది. పేర్కొన్న చట్టంలోని 1, 2, 10 నుండి 30, 42 నుండి 44, 46, 47, 50 నుండి 58, 61 మరియు 62 అమల్లోకి వస్తాయి అని నోటిఫికేషన్ చదవబడింది. కేంద్రం కొత్త చట్టాన్ని నోటిఫై చేసింది గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా. టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ను ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం పొందాయి. ఈ బిల్లు డిసెంబర్ 27, 2023న చట్టంగా రూపొందించబడింది. ఈ చట్టం టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన 138 ఏళ్ల పురాతన చట్టాలను, ప్రధానంగా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, వైర్లెస్ టెలిగ్రాఫీ చట్టం 1933 మరియు టెలిగ్రాఫ్ వైర్లు, చట్టవిరుద్ధమైన స్వాధీనం చట్టం 1950 లను రద్దు చేసింది. కొత్త చట్టం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, సంభావ్య విక్రేతల నుండి సందేశాలను స్వీకరించడానికి వారి ముందస్తు సమ్మతి అవసరమయ్యే ఎంపికను అందించడం ద్వారా కస్టమర్లు, వినియోగదారులకు గోప్యతను అందిస్తుంది. ఈ చట్టం శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేలం రహిత మార్గాన్ని కూడా అందిస్తుంది. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ప్రజల తరపున స్పెక్ట్రమ్కు యజమానిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ప్రకారం స్పెక్ట్రమ్ను కేటాయించాలి మరియు ఎప్పటికప్పుడు జాతీయ ఫ్రీక్వెన్సీ కేటాయింపు ప్రణాళికను తెలియజేయవచ్చు. నేరం చేయడానికి ప్రేరేపించడాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఇప్పుడు పబ్లిక్ ఎమర్జెన్సీ విషయంలో సందేశాలను ప్రసారం చేయడం మరియు అడ్డగించడం ఆపివేయవచ్చు. చట్టం కూడా ఓటీటీ ఓవర్ ది టాప్ ప్లాట్ఫారంలను పేర్కొనలేదు. చట్టంలోని సెక్షన్ 24(1) ప్రకారం పాత చట్టం ప్రకారం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ డిజిటల్ భారత్ నిధి గా ఉంటుంది. ఇది ముందుగా భారత సంఘటిత నిధికి జమ చేయబడుతుంది మరియు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా దీనికోసం చట్టం ద్వారా చేసిన కేటాయింపు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేకంగా వినియోగించడం కోసం ఎప్పటికప్పుడు డిజిటల్ భారత్ నిధికి అటువంటి ఆదాయాన్ని క్రెడిట్ చేస్తుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 కింద సృష్టించబడిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నియమిత రోజు నుండి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో డిజిటల్ భారత్ నిధిగా ఉంటుంది మరియు ఈ చట్టంలో పేర్కొన్న విధంగా విధులను నిర్వర్తించడానికి ఉపయోగించబడుతుంది. చట్టం చదువుతుంది.